ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్లో ఆల్ లేటెస్ట్ టెక్నాలజీస్ మీద, స్ప్లంక్ మీద, ఏడబ్ల్యూఎస్, మైక్రో సర్వీసెస్, జావా, యాంగులర్, రియాక్ట్, చాలా వీడియోస్ ఉన్నాయి తెలుగులో. ఫుల్ తెలుగులో ఉంటాయి. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ ట్యాప్ ఆన్ ది బెల్ ఐకాన్ కాన్స్టెంట్గా అలర్ట్స్ రావడానికి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఈ వీడియోలో డాకర్, స్ప్లంక్, ఈ డాకర్ కంటైనర్ ఉపయోగించి స్ప్లంక్లో లాగ్స్గా పంపించవచ్చు. ఇలా ఇన్స్టాల్ చేస్తారు, ఇలా ప్లగిన్స్ ఇన్స్టాల్ చేస్తారు, లేకపోతే లాగ్స్ని ఇలా తీసుకుని స్ప్లంక్లో చూస్తారు. అవన్నీ నేను ఈ వీడియోలో చెప్తాను. అసలు స్ప్లంక్ ఎంటర్ప్రైజ్ ఈ డాకర్ కంటైనర్లో మనం యాక్చువల్గా ఈ లాగ్స్ సెండ్ చేయటానికి ఫ్రమ్ డాకర్ టు స్ప్లంక్ ఆర్ ఎనీ క్లౌడ్ డిప్లాయ్మెంట్స్ ఇలా చేస్తారంటే, డాకర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఇన్ఫర్మేషన్ లాగ్ చేయాలంటే అది జేసన్ ఫార్మాటెడ్ డేటా ఉంటుంది. ఫర్ సింప్లర్ సిస్టమ్స్, లాగ్ మేనేజ్మెంట్స్, ఏదైనా లాగ్స్ అని లాగింగ్ ఫంక్షనాలిటీస్ ఇవన్నీ ప్రాక్టికల్గా చాలా కాంప్లెక్స్గా ఉంటాయి కొన్ని చోట్ల, కానీ దాన్ని సింప్లర్గా చేయవచ్చు. ఎలాగంటే ఈ డాకర్ లాగ్స్ని మనం డైరెక్ట్గా స్ప్లంక్ సిస్టంలోకి ఒక టెక్నిక్ ద్వారా ఈజీగా పంపిస్తే అప్పుడు స్ప్లంక్ అడ్మిన్స్కైనా, స్ప్లంక్ యూజ్ చేసే వాళ్ళకైనా డాకర్ లాగ్స్ చాలా ఈజీగా రీడ్ చేయవచ్చు. స్ప్లంక్లో డాకర్ చాలా కంపాటబుల్ ఉంటుంది, ఎందుకంటే లాగింగ్ డ్రైవర్స్ ఉంటాయి. ఏడబ్ల్యూఎస్ లాగ్స్ అయినా, సిస్టమ్ లాగ్ అయినా, ఇలాంటివి ఫర్దర్ డీటెయిల్స్ ఏదైనా ఉన్నా సరే డాకర్ డాక్యుమెంటేషన్ కూడా మీరు చూడొచ్చు. ఈ రకంగా లాగింగ్ చాలా ఈజీ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మీకు ఆల్రెడీ స్ప్లంక్ ఇన్స్టాల్ చేసి ఉంటే కనుక, అది లేటెస్ట్ వర్షన్ 6.6 కన్నా ఎక్కువ ఉంటే కనుక అప్పుడు ఈ డాకర్ పనిచేస్తుంది. డాకర్ లాగింగ్ అనేది స్ప్లంక్లో పనిచేస్తుంది. స్ప్లంక్లో ఈ మధ్య లేటెస్ట్గా 6.6 తర్వాత హెచ్టిటిపి ఈవెంట్ కలెక్టర్, హెచ్ఈసి, ఒక కొత్త టోకెన్ జేసన్ ఏపీఐ ఈవెంట్స్ని జనరేట్ చేసే ఒక సిస్టమ్ వచ్చింది. ఏంటంటే చెప్పాలంటే ఇది జేసన్ ఫార్మాటెడ్ లాగ్స్ని స్ప్లంక్ ఏపీఐస్కి ఆథెంటికేట్ ఎలా చేస్తారంటే టోకెన్స్తో ఆథెంటికేట్ చేసే సిస్టమ్ ఇది. హెచ్టిటిపి రిక్వెస్ట్ హెడర్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఈ స్ప్లంక్ వర్షన్ 6.6 అయినా ఆ తర్వాత అయినా స్ప్లంక్ లాగింగ్ ఒక ప్లగిన్ ద్వారా ఈ లాగ్స్ అన్ని స్ప్లంక్కి పంపించవచ్చు. ఈ వర్షన్ డాకర్ కమ్యూనిటీ ఎడిషన్ కనుక 18.03 ఉంటే కనుక అది ఈజీగా పనిచేస్తుంది. సో అది ఎలా చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ మనకి కర్ల్ ఫంక్షన్ ఉంటే కనుక అది స్ప్లంక్ హెచ్ఈసి ఎండ్ పాయింట్. నేను ఇప్పుడే చెప్పాను, హెచ్ఈసి అంటే ఏంటంటే హెచ్టిటిపి ఈవెంట్ కలెక్టర్. సో హెచ్ఈసి ఎండ్ పాయింట్ ఆపరేషనల్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కర్ల్ ఫంక్షన్ రాయాలి, లైక్ స్ప్లంక్ -server-8088 కలెక్ట్ మొత్తం లాగ్స్ అని కలెక్ట్ చేసుకుని ఒక హెచ్ఈసిని అది హెల్దీగా ఉందో లేదో చూసుకున్నాక ఫస్ట్ ఒక కొత్త హెచ్ఈసి టోకెన్ క్రియేట్ అవుతుంది డాకర్కి. ఆ స్ప్లంక్ యూఐ ఉపయోగించి సింపుల్గా కొత్త టోకెన్స్ జనరేట్ చేయొచ్చు. మేక్ షూర్ హెచ్ఈసి అనేది ఎనేబుల్ అవ్వాలి, అప్పుడే ఈ డాకర్లో ఉన్న లాగ్స్ అన్ని స్ప్లంక్లోకి పంపించవచ్చు జేసన్ ఫార్మాటెడ్ ద్వారా. అది ఎలా అంటే, సెట్టింగ్స్ ఉపయోగించి డేటా ఇన్పుట్ హెచ్టిటిపి ఈవెంట్ కలెక్టర్లో గ్లోబల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆల్ టోకెన్స్ ఎనేబుల్ చేసి సోర్స్ టైప్ డిఫాల్ట్గా ఉంచేయచ్చు. డిఫాల్ట్ ఇండెక్స్ కూడా డిఫాల్ట్లో ఉంచేసి డిఫాల్ట్ అవుట్పుట్ గ్రూప్ కొన్ని ఆన్ చేసి సేవ్ చేస్తే, ఆ తర్వాత కొత్త టోకెన్ జనరేట్ చేయడానికి సెట్టింగ్స్లోకి వెళ్ళి డేటా ఇన్పుట్ హెచ్టిటిపి ఈవెంట్ కలెక్టర్ న్యూ టోకెన్ అండ్ హెచ్టిటిపి ఈవెంట్ కలెక్టర్లో న్యూ టోకెన్ చేస్తే నేమ్ ఏంటి, సర్వ్స్ నేమ్ ఏంటి, డిస్క్రిప్షన్ ఏంటి, ఎనేబుల్ ఇండెక్స్ కాదా, ఇవన్నీ మనం డేటా యాడ్ చేసిన తర్వాత ఇదంతా యాడ్ చేసిన తర్వాత మనం యాడ్ డేటా ఇండెక్స్ని సెలెక్ట్ చేసుకుని మనం డాకర్ యాప్ _JSON ఇండెక్స్ ద్వారా చేసి రివ్యూ చేసి సబ్మిట్ చేస్తే మనకు ఒక కొత్త టోకెన్ అనేది క్రియేట్ అవుతుంది. దాని ద్వారా స్ప్లంక్ ఈవెంట్స్ని రిసీవ్ చేసుకోవటం మొదలు పెడుతుంది. ఎలా ద్వారా హెచ్ఈసి ఎండ్ పాయింట్ ద్వారా. ఇది ఈజీగా కర్ల్ ద్వారా మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. కర్ల్ ఫంక్షన్, సోర్స్ టైప్, డాకర్, ఈవెంట్ డాకర్, ఇవన్నీ యూజ్ చేయొచ్చు. స్ప్లంక్లో ఇది ఒక ఈవెంట్ అని రిసీవ్ చేసుకుని ఇండెక్స్ కరెక్ట్గా చేసుకుంటుంది. కరెక్ట్గా చేసుకున్నప్పుడే మనం స్ప్లంక్లోకి వెళ్ళి ఒక సర్చ్ క్వెరీ ఇండెక్స్ =Docker_app హెచ్టిటిపి :Docker సోర్స్ టైప్ డాకర్ అని మనం ఒక క్వెరీ ఇస్తే కనుక మనకు రిజల్ట్స్ అని డాకర్ నుంచి వచ్చిన లాగ్స్ అన్నీ ఈజీగా కనిపిస్తాయి.
ఆ రకంగా మనం స్ప్లంక్ ప్లగిన్‌ని డాకర్‌లో కూడా ఇన్‌స్టాల్ చేసుకుంటే, మన మార్గం ఇంకా సుగమంగా ఉంటుంది. లైక్ డాకర్ లాగింగ్ కేపబిలిటీస్ మనం ఇంకా పెంచొచ్చు ఈ ప్లగిన్ ద్వారా. ఈ ప్లగిన్ మనం ఈజీగా డాకర్ ఎంజిన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. సింపుల్‌గా ఏంటంటే డాకర్‌లోకెళ్ళి ఒక కమాండ్ ఉంటుంది. లైక్ డాకర్ ప్లగిన్ స్పేస్ ఇన్‌స్టాల్ స్పేస్ స్ప్లంక్ లేటెస్ట్ వర్షన్ అని చేసిన తర్వాత మనకు డాకర్ ఇంజిన్కి మనం ఇన్ఫార్మ్ చేస్తున్నాం. ఈ డిఫాల్ట్ లాగింగ్ డ్రైవర్ మనం కొత్తగా స్ప్లంక్ లాగింగ్ క్రియేట్ చేయడానికి ఈ డీమన్ కాన్ఫిగరేషన్ మనం క్రియేట్ చేస్తాం. లాగ్ డ్రైవర్ స్ప్లంక్ లాగింగ్ ప్లగిన్ ఈ రకంగా స్ప్లంక్ సర్వర్ ఏంటి, స్ప్లంక్ టోకెన్ ఏంటి, స్ప్లంక్ ఫార్మాట్ ఏంటి, ఇవన్నీ మన స్ప్లంక్ యూఆర్ఎల్ ఆర్ స్ప్లంక్ టోకెన్ సెట్టింగ్స్ అని మనం కరెక్ట్గా చేంజ్ చేసుకుంటే ఒకసారి డాకర్ రీస్టార్ట్ చేస్తే ఆ కంటైనర్స్ అనేవి ఈజీగా రికగ్నైజ్ అవుతాయి అండ్ లాగర్ డ్రైవర్ కాన్ఫిగరేషన్స్ అప్డేట్ అవుతాయి. సో ఎవ్రీథింగ్ ఆర్డర్లో కరెక్ట్గా ఉంటుంది. సో దాని ద్వారా మనం ఈ గైడ్ చేసి ఈ ఒక సింగిల్ కంటైనర్ ద్వారా మనం స్ప్లంక్ కాన్ఫిగరేషన్ కనుక డాకర్ నుంచి రన్ చేస్తే లైక్ నేమ్ ఏంటి, స్ప్లంక్ టోకెన్ ఏంటి, స్ప్లంక్ యూఆర్ఎల్ ఏంటి, స్ప్లంక్ ఇన్సెక్యూర్ స్కిప్ వెరిఫై ఏంటి, ఇవన్నీ చేసుకుంటే మనం ఈజీగా మనం డేటా అనేది డాకర్ రన్ చేస్తే కనుక మనకి ఈజీగా కమాండ్ అవుతుంది. సో మనం ఇప్పుడు స్ప్లంక్లో ఏం క్వెరీ రాయాలంటే ఇండెక్స్ ఈక్వల్ డాకర్ అండర్ స్కోర్ యాప్ ఎస్పాత్ ట్యాగ్ అని మెన్షన్ చేసి సెర్చ్ మీరేం సెర్చ్ చేస్తారో ఆ రకంగా మనం సెర్చ్ చేస్తే మనకి ఈజీగా సక్సెస్ఫుల్గా డాకర్ కన్ఫిగర్ అయిపోతుంది. ఇంకా డాకర్ నుంచి లాగ్ మెసేజెస్ స్ప్లంక్కి సిద్ధం రెడీగా వెళ్ళిపోతుంటాయి. సో ఈ రకంగా మనం లాగింగ్ ఇన్ఫర్మేషన్ డాకర్ నుంచి స్ప్లంక్ ఈజీగా వెళ్తాయి. సో దీంతో ఈ వీడియో ఎండ్ చేస్తాను. హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని. సో ఇప్పుడు దాకా కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.